అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ ఊరు భాష. ఛానల్ ఇంత మంచి ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. అందరికీ ఇట్లనే సపోర్ట్ చేయండి మమ్మల్ని. ముందుగా మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో అంతా అయిపోయినాక ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కట్టిందంటే మీకు తమిళలో చూసిన అర్థం కావచ్చు. సరే చూడాలి. అయ్యో ఈ రోజు ఏం టైం పాస్ అవుతలేదు, ఇంట్లో ఒకదాన్నే ఉంటే ఏం టైం పాస్ అవుతలేదు. సినిమా కన్నా పోవాలి, ఏదో పుష్ప 2 రిలీజ్ అయిందంటే పోరాన పోవాలి. మా ఆయన లేడాయే. అయ్యో అత్తమ్మ నీకు అది ఒకసారి అడగడం అడుగుతా ఏమంటావు సుధాని. అత్తమ్మ ఇక్కడనే ఉంటివా, నేనేమో ఉంటివా అనుకున్నా. సినిమా కన్నా పోదామా, ఏం టైం పాస్ అవుతలేదు అత్తమ్మ, పోదామా పుష్ప 2 రిలీజ్ అయిందంట, మీ కొడుకు లేడాయే ఎట్లా పోదాం అనుకున్నా. నువ్వుగా పోదాం, టికెట్లు బుక్ చేస్తా, బస్ ఎక్కి పోదాం సిటీలో. సినిమా ఇంకా పట్నంలో అంటున్నావు, ఎట్లుంటుందో ఏమో. ఇంకా కొత్త సినిమా అంటే ఫుల్ జనం ఉంటారు. అత్తమ్మ జనానికి గినానికి భయపడద్దని పైసలు కూడా మొత్తం నేనే పెట్టుకుంటా, ఫ్రీగా చూపించుకొస్తా. ఫ్రీ బస్సే ఉండేవి. ఫ్రీగా చూపిస్తాను బట్టి నేను కష్టం చేసి గుళ్ళ చూపిస్తున్నావు. నాకు నా కొడుకు కష్టమేనా నాకు చూపించేస్తా. నా కష్టమే నా కొడుకు కష్టమే ఒకటే. నాకు పోదాం అత్తమ్మ నీతో ఎట్లా నా కష్టమే. సరే పరంగా పోదామి. సినిమా నాకు కొత్తగా పిల్లలు రోజు గుర్తుకొస్తున్నాయి. ఏమి మామ మస్తు సినిమాలు తీసుకుపోయేటప్పుడు అప్పుడే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడేమో రాడాయి ముసలోడాయే మీ మామ. ఒకటే ముసలోడైంది అత్తమ్మ, నువ్వేం కాలేదు. అందుకే పోదాం పానడిగినా, లేకపోతే నేను ఎందుకు అడతా ముసదాన్ని అయితే. అత్తమ్మ చెల్లి పైన టికెట్లు బుక్ చేస్తా, నువ్వైతే చెల్లి పైన రాపో. అత్తమ్మ ఇంత ముద్దుగా తయారైనా తెలుసా. సిగకు మల్లెపూలు పెట్టుకో, ఎంత ముద్దుగా నువ్వు పట్నం కనగానే ఇట్లా తయారైనావు. నాకు ఇదేం కొత్త కదమ్మా. అప్పుడు పెళ్ళైన కొత్త మీ మామ బట్టి సినిమా కొత్త కూడా ఇట్లనే సిగకు మల్లెపూలు పెట్టుకో ముద్దుగా తయారై పోతుండే. ఆ పట్నంలో పోయినాక అందరు మీ మామని అడుగుతుంటారు, నీ పిల్ల మా అయ్య ముద్దు బుట్టమో మొలింది అని అంటుంటారు. సరే కనత్తవ్వ, నేను ఇంట్లో పోయి ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటా. అవి పెట్టుకోవడానికి అవసరం పడుతుంది మనకు, తెచ్చుకుంటావు. అమ్మో నా అన్నం అప్పటికని ఇప్పటిదాకా చెక్కు చెదరకుంటుండే. మా కోడలు కూడా అనబట్టే హ్యాండ్ బ్యాగ్ కొత్తగా అని ముత్తుకుంది. నాకు కూడా ఒకటి ఇంటికి రాదు. నేను కూడా అప్పట్లో మస్తు వాడేది. ఇది మీ మామ మస్తు ఇప్పించేది నాకు. సరే అత్తమ్మ తెస్తాకు. అత్తమ్మ తీసుకో, రెండే ఉన్నాయి నా దగ్గర. ఒక పింక్ కలర్ నేను తీసుకుంటా, బ్లూ కలర్ నీ చీర మ్యాచింగ్ అయితే తీసుకో, ఇది బాగుంటది. ఏమో బాగుంది, నాకు ఇట్లా మంచిగా ఉంది కదా. ఇంకా నేను సూర పిల్లలకనే కొడుతున్నా కదా కోడలమ్మ. అవునత్తమ్మ నీకు ఏదైనా బాగానే ఉంటది. నాకన్నా ముసలిదాన్ని పోతా, నీకైతే సూపర్ ఉంటాయి. ఏ వేషం సూపర్ ఉంటాయి. టైం 9 అవుతుంది, 9 బాగు వస్తుందంట అత్తమ్మ. ఇంకెప్పుడు వస్తుంది చేసే కూర్చుందాం పాటు. అమ్మ ఏమొద్దే కోడలమ్మ, తెలిసే మిలవాడు అట్లనే కూర్చుంటే సీరియల్ ముడత పడితే పట్టణంలో పోయినాక అందరూ నవ్వుకుంటావు. అమ్మ ఊరోళ్ళు చూడి ఎంత గలీసుకొచ్చిరని అనుకుంటారే. ఏమొద్దు పావుకుండా సేపు నిలబడదాం పాటు, బస్సు వస్తుంది. అత్తమ్మ బస్సు వస్తుంది, ఎక్కుదాం ఎక్కుదాం. కానీ ఎక్కినాక టికెట్ తీసుకునేవే, ఫ్రీ బస్సే కదా, టికెట్ ఏం తీసుకోకు, మర్చిపోయి టికెట్ తీసుకునేవు. సరే అత్తమ్మ. అత్తమ్మ అంత దూరం ఏం నిలబడతావు, గంటకు ఎక్కువనే అవుతుంది. ఇగో ఇక్కడ 2 సీట్లు ఖాళీ ఉన్నాయి, కూర్చుందంట. ఏం కూర్చోద్దే, గంటనే ఉన్నది, గంట సేపు నిలబడదంత. ఈ సీరియల్ ముడత పడితే మళ్ళీ కూర్చుంటే. అరే నిన్ను ఏడు తీసుకుపోయినా ఈ సీరియల్తో నీ అందంతో పెద్ద బేజారు ఉంటది నాకు. కూర్చున్నంత అందరు కూర్చున్నాను మనుషులు కదా, నీకంటే వయసు పిల్లలు కూర్చుర్రు, నీకేమైతుంది. ఏమొద్దే అట్లా నిలబడతా. పోరల జీన్స్ ప్యాంట్లు కాబట్టి ఏం కాదు, నాకు పట్టు చీర ముడత పడదా చెప్పు. సరే ఇప్పుడు నీ వల్ల నేను కూడా నిలబడాలి. ఇప్పుడు కూర్చుంటే ఏమంటావు, ఇంటికి పోయినాక నీ కొడుకుతో అని చెప్తావు. చూడరా నేను బస్సులా నేను నిలబడితే నీ పిల్లం కూర్చుందని చెప్తావు. నాకెందుకు ఆ కర్మ బాధ. నేను కూడా నిలబడుతుంది గంట సేపు. ఏమో కాలు గుంజబడితే ఇజ్జత్ కోసం నిలబడితే ఇట్లా అవుతుందండి. అత్తమ్మ ఏమో గులుక్కోబడుతుంది. ఏం లేదమ్మా, ఇంకెంత దూరం ఉందని అంటున్నా. అత్తమ్మ దిగు వచ్చింది. ఓ అమ్మ ఎంత ముద్దుగుంది సినిమా థియేటరు, భలే ఉంది. సున్ని కాన 2 కళ్ళు చాలుతారేవే కోడలా. ఎందుకత్తమ్మ కొత్తగా చూసినట్టు అట్లా పడుతుంది. ఇంతకుముందు మామ నువ్వు మస్తు సార్లు వచ్చినామని చెప్తావుగా, ఇప్పుడు ముద్దుగున్నా చెప్తావు కొత్తగా. ఏమేమి ఇప్పట్లో వినమే, అప్పట్లో ఇంత ముద్దుగా లేకుండే, ఇప్పుడు ఎంత బాగా చేసిరు. అమ్మ సూర్యక నా 2 కళ్ళు సాగుతలేవమ్మ. లైట్లు ఆ సీట్లు ఎంత చూడముచ్చటుందో. అత్తమ్మ ఇక సినిమా స్టార్ట్ అయింది చూడు. వాళ్ళు చూడకు, వాళ్ళు ఎవరు చూస్తుర్రో, నన్ను వీళ్ళు ఎవరు చూస్తుర్రో అని ఫీల్ కాకుండా సినిమా చూడు. అయ్యో సినిమాకి వచ్చి అలేలు ఇట్లా చూస్తేనే భలే మాట్లాడతావు నువ్వు. అవును, నీకు సినిమా కంటే మంది ముచ్చట్లు, మంది అల్లేలు ఏమనుకుంటారో నీ గురించి, నీ అందం గురించి అని అదే ఆలోచిస్తావు నాకు తెలుసు. సరే కానీ సినిమా చూడత్తమ్మ మంచిగా ఉంటదంటే చాలా మంది చెప్పారు మా దోస్తులు. అరే సూపర్ ఉందే పుష్ప 2 సినిమా అన్నారు. నువ్వు చూడు, మళ్ళీ పైసలు వేస్ట్ ఇయ్యకు. నీ పైసలు చల్లకుండా ఎప్పుడు పైసలు అంటారు. అవి నీ పైసలా, నా కొడుకు పైసలు, నాదైనా నా కొడుకు అయినా ఒకటే. నేను చూస్తా, నువ్వైతే చూడు ముందు. వావ్ సూపర్ ఉంది, అల్లు అర్జున్ ఎంట్రీ అయితే మస్తుంది. అవునత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు బయటకు పోయి సమోసాలు అవి కొనుక్కొచ్చుకోవాలి, వాష్రూమ్ కూడా పోయి రావాలి. పాపోదాప సినిమా మధ్యలో బ్రేక్ ఇస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు సగం. అయ్యో నాకు తెలిసి కొత్తగా చెప్తున్నావేంటే, మళ్ళీ సగం మళ్ళీ తిరగక స్టార్ట్ చేస్తారు. ఒక సేపు ఆగి స్టార్ట్ చేస్తాను, తెలియదు. అయ్యో కొత్తగా చెప్తావు నాకు. మనకి ఎట్లా చెప్పినా కష్టమే తల్లి. ఇప్పుడు సగంలో అయిపోయింది అని అడుగుతుంది. నేను చెప్పినా కాబట్టి చెప్తున్నావు. అమ్మో సరే తల్లి పోదాంపా. అన్న 2 పాప్కార్న్ లేవా మా అత్తమ్మకు నాకు? ఎంత ఒక్కొక్కటి ఎంత?
అరే గీవే గిట్ల సూరసూరున్నాయి ఇవేం కమ్మగుండే సమోసాలు తెచ్చుకుందాంపా. అత్తమ్మ ఇటు సమోసాలు తినొద్దు అత్తమ్మ, అంత మంచిగుంటాయి ఇవి జర మంచిగుంటాయి. అందరు ఇవో డబ్బలాలు పెట్టుకొని తీసుకుపోతారు చూడు. అక్కడ పక్కకు మన పక్కకు కూర్చొని తింటలేరు, వాటిలో మంచిగుంటాయి అత్తమ్మ. అవునే నేను ఇప్పటికాలనే చూస్తున్నా డబ్బలాలు ఏటివిరా మంచిగా కమ్మగా వాసన వస్తున్నాయి, ఇవేనా అవి తీసుకుందాంపా. అయితే నేను అనుకుంటూనే ఉన్న అత్తమ్మ, పక్కన తిండి మీదనో పక్కన ముచ్చట మీదనే ఉంటుంది, నీకు సినిమా మీద ఉంటుంది ధ్యాస నాకు తెలుసుపా. అయ్యో కాదే అటు నుంచి ఏమో మంచి సువాసన వస్తుంది, ఏం డబ్బాలు చూసేసరికి పోరగాళ్ళు డబ్బాలు ఇవి తింటుర్రే. సరే వాటు ఇవేనా మంచిగా కూర్చొని పుట్సట్గా తిందాంపా. జల్ది నడివే కోడల, మళ్ళీ సినిమా స్టార్ట్ అయితే మళ్ళీ అర్థం కాదు మనకు. ఓయమ్మో అది చూసినా ఎటు కాకుండా దాని పైసలు అన్నట్టు అదేమో పెద్ద డబ్బా కొనుక్కు, నాకేమో బుడ్డ డబ్బు ఇప్పించింది. జర్రసేపట్లో అయిపోతట్టున్నాయి ఇవి. ఏమైందత్తమ్మా నోట్లేమో గులుక్కోబడుతుంది? ఏం లేదమ్మా కమ్మగా ఉన్నాయి మంచిగా ఇప్పించింది మా కోడలు అంటున్నా. కమ్మగానే ఉంటాయి నేను చెప్పలే అప్పుడే, సమోసాలు వద్దత్తమ్మా ఇవే కమ్మ ఉంటాయని చెప్పలే. తిను, ఇంకో డబ్బా కావాలంటే పోతాడు బస్ స్టాప్ లో అమ్ముతారు, ఇంటికి తీసుకొని పోదాం పార్సల్. కమ్మగున్నాయే, ఇక కమ్మగుంటే కాదు మీ మామ కోసం అని ఇక 2 డబ్బాలు తీసుకొని పోదాం. ఈ తిండిలో అక్కడ పక్కన పెట్టుగా అని సినిమా చూడత్తమ్మా. ఫైటింగ్ చూడ ఎంత బాగా జరుగుతుందో. అమ్మ తల్లి నేను ఫైటింగ్ ఫైటింగ్ అంటే నాకు ఫుల్ భయం అప్పుడు మీ మామ పక్కన ఉంటే నేను కింది కొంగేది భయపడి. అరే అదంతా ఉత్తుత్తగత్తమ్మా, అట్లా యాక్షన్లు చేస్తారు మనకు టైం పాస్ కోసము. మాడు చూడు కండలు ఇంత పెట్టుకుని ఎట్లా కొడుతుండు అని హీరో గాన్ని. అయ్యయ్యో నోట్లకి రక్తం వెళ్ళారా, అయ్యో ఇంత పీలికి వెళ్ళా మిల్లగొట్టు రాదురా, నీకేం రోగం వచ్చింది? అయ్యో నా కొడుకు చచ్చిపోయాను, ఏం మిల్లగరా పోయావు అమ్మ నేను చూడని సేపు. అయ్యో అత్తమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అది అంత యాక్షన్ అని చెప్పినా కదా, ఉత్తుత్తగానే అట్లా చేస్తారు మనకు టైం పాస్ కావాలని, అట్లా ఎంజాయ్ కోసం అట్లా ఎడిట్ చేస్తారు. నిజంగా ఏం కొట్టుకోరత్తమ్మ అట్లా, నువ్వు ఎంతగానో ఎందుకు గరం అవుతున్నావు మీద. సినిమా అయిపోయింది పా తల్లి పోదాంపా. జరసేపు ఉంటే అని వెయ్యి కొట్టేటట్టే ఉన్నావు అద్దాల పెంచి వెయ్యి. సరే కానీ బాయ్ అందరికి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కింద కామెంట్ చేయడం. అసలు మీ వీడియో నచ్చితే మీకు ప్రత్యేకంగా కంటెంట్ కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయరు. బాయ్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.